హలో ఆల్, వెల్కమ్ టు ద న్యూ వీడియో ఓజీ వ్లాగ్. ఇది నార్మల్గా ఎప్పటికీ రివ్యూస్ ఇస్తాం కదా. ఇవాళ మనం వ్లాగ్ చేద్దాం. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నా ఎమోషన్స్ని రికార్డ్ చేస్తా. ఇప్పటికైతే ఇంకా గంట టైం ఉన్నది సినిమా స్టార్ట్ అవ్వడానికి. ఇప్పటివరకు నా కరెంట్ సిచ్యువేషన్ అయితే హైప్ అయితే పొద్దుటి నుంచి కొంచెం తగ్గించుకోవడానికి ట్రై చేస్తున్నా. కాకపోతే అది పెరుక్కుంటా పోతుంది. తప్పు నాది కాదు. ఇట్లాగే ఇంతకుముందు కూలీ సినిమా పెట్టుకున్నా, అది అటర్ ఫ్లాప్ చేసింది. అందుకే తగ్గించుకోవడానికి బాగా ట్రై చేస్తున్నా. చూద్దాం, ఇంకొక గంటలో వెళ్తే రిజల్ట్ అటా ఇట. నాకేం పెద్దగా రిక్వైర్మెంట్స్ ఏం లేవు. జస్ట్ ట్రైలర్స్లో ఎంత చూపెట్టిల్లో సినిమాలో కూడా అంతే, ఆ లెవెల్లో చూపెడితే నాకు సరిపోతుంది అంతే. ఎక్కువ ఏం ఎక్స్పెక్ట్ చేస్తలేను. ఆ సాహో లింకులు, ఆ కిరా నందన్లు ఇవన్నీ నాకు జస్ట్ మైండ్ అట్లా కార్నర్లు ఉన్నాయి అంతే తప్పించి మెయిన్ పాయింట్లు అయితే లేవు. చూద్దాం, సినిమా చూసేటప్పుడు ఏముంటుంది మన ఎక్స్ప్రెషన్, దాని తర్వాత ఏముంటుందో చూద్దాం. స్టేట్ చెప్పినట్టే నాకైతే అంత లేకుండే. నేను యూట్యూబ్లలో ఇన్న పాటలు అవే ఇంకొకసారి థియేటర్లు ఉంటే టికెట్ పైసలు వసూలు అంతే. మనకి పెద్దగా రిక్వైర్మెంట్స్ లేకుండే. కాకపోతే మేము అది ఇస్తాం అంటే తీసుకోవడానికి మేము ఎందుకు రెడీగా ఉన్నాం? మేము రెడీ. సినిమాకి ఇంకొక 10-15 మినిట్స్ ఉన్నది అంతే. ఇప్పుడే ఒక ట్వీట్ చూసిన. ఆ ట్వీట్ ఎడిటెడ్ అయితే కాదు కదా. అమ్మా వాళ్ళే గుర్తాయి థియేటర్లా మస్తు ఎగ్జైటెడ్. ఇంతకుముందు వరకు ఎగ్జైటెడ్ లేదని చెప్పినా కదా. 10 మినిట్స్ ముందే ఎగ్జైట్మెంట్ స్టార్ట్ అయింది. కొన్ని స్క్రీన్స్లో షో పడ్డది, కొన్ని స్క్రీన్స్లో షో వల్లే. ఆ పడ్డోళ్ళ పరిస్థితి ఏందో. డోరు చూస్తుంటేనే దడ పుట్టేస్తుంది బాబు. How is that Josh, guys? జస్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్ అంటే బ్యాంగ్. గొంతు సగం పోయింది, ఇంకా సినిమా మొత్తం ఉంది కదా. ఈసారి రివ్యూలా కాకుండా లాస్ట్ కొంచెం మాట్లాడుకుందాం, కానీ ఇప్పుడైతే ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుందాం. వామ్మో, కల్ట్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మాత్రం పవర్ స్టార్ కల్ట్ ఫ్యాన్స్ ఇంటర్వెల్కి పోతారు, మొత్తం పోతారు. అసలు ఇంట్రడక్షన్కి అసలు మామూలు ఇంట్రడక్షన్ కాదు కదా. 15 మినిట్స్ ఉంటుంది ఇంట్రడక్షన్ సీనే. క్రేజీ. అక్కడనే పైసా వసూలు యాక్చువల్గా. దాని తర్వాత స్టోరీలోకి ఎంటర్ అయ్యి స్టోరీ అంతా చెప్పి దాని తర్వాత ఇంటర్వెల్కి కరెక్ట్గా ప్లాన్ చేసిండు. ఇంటర్వెల్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఏంటి మొక్కజొన్న తోటల ఫైట్, అసలు సుజిత్ ఎట్లా రాసుకున్నాడో స్క్రిప్ట్ని సేమ్ అట్నే డివైడ్ చేసిండు. ఆన్ పేపర్ ఒకలాగా ఉంటుంది, సినిమా తీసేటప్పుడు ఒకలాగా ఉంటుంది కదా. కానీ కంపల్సరీ ఆన్ పేపర్ ఎట్లా పెట్టుకున్నాడో సినిమాలో కూడా సేమ్ అట్నే దింపినట్టున్నాడు. క్రేజీ స్టఫ్ ఉన్నది అసలు సినిమాలో. చూద్దాం అసలు సెకండ్ హాఫ్ ఎట్లుంటుంది, దాన్ని ఏమన్నా ఇంటర్లింక్ చేస్తాడా దేనికన్నా చెయ్యడా ఏం తెలియదు. ఫస్ట్ హాఫ్ వరకు అయితే పైసా వసూలు, ఇప్పటివరకే పైసా వసూలు. సెకండ్ హాఫ్ ఏం చూసినా నేను ఫ్రీ ఆఫ్ కాస్టే చూస్తున్నట్టే. నా గొంతు పోయింది సగం, ఇంకో సగం సెకండ్ హాఫ్లో పోతుంది. అయిపోయిన తర్వాత మొత్తం మాట్లాడుకుందాం. ఇప్పుడే మూవీ అయితే అయిపోయింది, డైరెక్ట్ ఇంటికి వచ్చేసినాం. నైట్ 2 అవుతుంది. మీకు 2 విషయాలు చెప్పాలి. ఫస్ట్ ఒకటేమో ఆ ఇంటర్లింక్ అయితే కన్ఫామ్ ఉంది, అది ప్రొడక్షన్ హౌస్ నుంచే మనకు వచ్చింది. కన్ఫామ్ లింక్ అవుతుంది. దేనికి? ఓజీకి అండ్ సాహోకి లింక్ అవుతున్నాయి. కాకపోతే ఎంతవరకు ఉన్నది అని మాత్రం నేను చెప్పలేను, అది మీరు థియేటర్లోనే చూడాలి. గొంతు పోయింది, సారీ. అండ్ ఇంకోటి ఏంటంటే అకీరానందన్ లేడు. అకీరానందన్ ఉంది అని ఇప్పటివరకు హోప్స్ పెట్టుకున్న వాళ్ళంతా ఆ హోప్స్ వదిలేసి వెళ్ళొచ్చు థియేటర్కి. ఇంతవరకు మాత్రం నేను చెప్పగలుగుతా. స్పాయిలర్స్ అయితే కాదు ఇవి, ఎందుకంటే అనవసరంగా హోప్ పెట్టుకొని వెళ్ళకండి, కొంచెం డిసప్పాయింట్ అవుతారు మీరు. లేకపోతే ఎందుకంటే ఏది కుక్ చేసిరో సినిమాలో మనకు అదే పెడతారు కదా. ఇప్పుడు అకీరానందన్ ఉన్నాడు అని చెప్పి మీరు పోతే డిసప్పాయింట్ అవుతారు. సో అకీరానందన్ లేడు, ఓజీకి సాహోకి లింక్ ఉంది. ఓకే. అండ్ ఓవరాల్గా సినిమా గురించి మాట్లాడాలంటే ఫస్ట్ హాఫ్ అయితే కేక ఎరగదీసిండు, అవతల బరేసిండు, నో డౌట్. సెకండ్ హాఫ్కి వస్తే సెకండ్ హాఫ్లో కూడా మనీ షాట్స్ చాలా ఉన్నాయి, చాలా చోట్ల పేలిపోయినాయి మొత్తం షాట్స్ అన్నీ. క్లియర్గా ఒకటి మాత్రం ఫిక్స్ అయ్యిండు సుజిత్, ఏంటంటే ఎలివేషన్స్. తన ఫేవరెట్ హీరోని ఎట్లా చూపెట్టుకోవాలి ఎలివేషన్స్తోనని చెప్పి బాగా ప్రిపేర్డ్ అయి ఉన్నాడు. ఫుల్ ఎలివేషన్ షాట్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే పిచ్చిగా నచ్చేస్తుంది అనుకో. నార్మల్ ఆడియన్స్కి కూడా నార్మల్ సినిమా ఏం కాదు ఇది, మంచి సినిమానే.
మంచిగా చూసే సినిమానే, కంపల్సరీ థియేటర్ వాచ్ మూవీ ఇదైతే. అండ్ మెయిన్గా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పటి నుంచో మనం దీని గురించి స్ట్రెస్ చేస్తున్నాం, అది మ్యూజిక్. తమనన్న కొట్టిండు కదా స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. మనకు అన్ని లిరిక్స్ తెలుసు కదా, గన్స్ అండ్ రోజెస్ కానీ ఫైర్ స్ట్రామ్ కానీ. ఈ సాంగే వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంటే, పవన్ కళ్యాణ్ స్లో మోషన్గా నడుచుకుంటూ వస్తుంటే మామూలుగా అంటే మామూలుగా వేయలేదు. దాన్ని ఏమంటారు, విధ్వంసం అంటే విధ్వంసమే. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే తమనన్న గుడి కట్టేస్తారు అనుకో ఈ సినిమాతోని. పిచ్చి పీక్స్ అంటే పిచ్చి పీక్స్ ఉన్నది మ్యూజిక్. ఎక్కడ ఎట్లా వాడాలో అట్లా వాడిండు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని. ఇంకా ఈ లిరికల్ వీడియోస్, ఈ ఆడియోస్ అన్నీ విని 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 ఉన్న వాళ్ళకైతే ఇంకా బీభత్సంగా ఎక్కుతుంది. అంటే ఇంతవరకు సాంగ్స్ వినకుండా డైరెక్ట్ మూవీకి పోతే మాత్రం ఏమో మీకు అంత కొత్తగా ఉండొచ్చేమో, కానీ అరిచి గొంతు పోయింది, సారీ అగైన్. మీరు ఆల్రెడీ పాటలు విని మంచిగా ప్రిపేర్డ్ అయ్యి సినిమాకి పోతే మాత్రం బెస్ట్ అంటే బెస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీరు వింటారు. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయాలకు వస్తే ప్రతి ఒక్కరు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కానీ, ప్రకాష్ రాజ్ కానీ, కొద్దిసేపే ఉంటుంది మన హీరోయిన్, మీకు తెలుసు ఆబ్వియస్లీ ఏమైద్దో, తను కానీ, ఓమీ కానీ, ఇంకా ఎవరు, ఉన్నంతవరకు ఎంతమంది ఉంటే అంతమంది పర్ఫార్మెన్స్లు అయితే ఇరగదీసేసారు, దాంట్లో నో డౌట్. ఇవన్నీ కాదు మేము సినిమాకి పోవచ్చా అంటే 100% పోవచ్చు. పైసా వసూలు సినిమా. మీరైతే డిసప్పాయింట్ అవ్వరు, సినిమాకి వెళ్తే మాత్రం డిసప్పాయింట్ అవ్వరు. రేటింగ్స్ అవన్నీ వద్దు మనకి, ఎంత రేటింగ్ ఇదంతా మనం తర్వాత మాట్లాడుకుందాం, కానీ అసలు మాట్లాడుకోవడం అవసరం లేదు. కానీ ఒక పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్టైనర్ విత్ హై ఎమోషన్స్ అండ్ ఎలివేషన్స్ ఉన్న సినిమా మాత్రం కంపల్సరీ చూస్తారు మీరు ఈ సినిమాకి వెళ్తే. సో ఇది మరి ఓజీ సంగతి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్